వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చరిత్రలో మరో కీలక ఘట్టం. అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం. ఉద్దండరాయునిపాలెంలో 2015లో ప్రధాని మోడీ శంకుస్థాపన. నీరు మట్టి ఉంచిన పవిత్ర ప్రాంతానికి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ కూటమి ఎంపీల భేటీ. బిల్లు ఆమోదంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన లోకేష్. ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతికి చట్టబద్ధత దిశగా కీలక ఘట్టం పూర్తయింది. లోక్సభలో ఆమోదం పొందిన బిల్లుకు రాజ్యసభ కూడా పచ్చజెండా ఊపింది. రాజ్యసభలో బిల్లుపై జరిగిన చర్చలో అమరావతికి తిరుగులేని మద్దతు దక్కింది. లోక్సభలో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లును కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సభ్యుల సమ్మతితో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ బిల్లుపై చర్చకు ఆమోదం తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, తృణమూల్, బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ, బీఆర్ఎస్, శివసేన పార్టీల ఎంపీలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగు ప్రజలందరికీ ఇవాళ చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. బిల్లు ప్రవేశపెట్టడాన్ని తెలుగు ప్రజలంతా గర్వంగా భావిస్తున్నారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుంది. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవటం మా నాయకుడు నేర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ప్రజలకు స్పష్టత ఇస్తున్నాం. రాజధాని కోసం ఉద్యమించిన రైతులు, మహిళలకు సరైన న్యాయం దక్కింది. విభజన సమయంలో ఒక రాష్ట్రానికి రాజధాని ఉంది, మరో రాష్ట్రానికి లేదు అని వెల్లడించారు. मैं माननीय गृह मंत्री जी की ओर से प्रस्ताव करता हूं कि आंध्र प्रदेश पुनर्गठन अधिनियम 2014 का संशोधन करने वाले विधेयक पर लोकसभा द्वारा पारित रूप में विचार किया जाए. Mr. Amit Shah ji and our Chief Minister Chandrababu Naidu garu, Deputy Chief Minister Pawan Kalyan garu, and also our young and dynamic leader Lokesh Anna garu, who has been strongly supporting the protests and the Amaravati cause from his beginning of his days, sir, and through which we have all supported, and now we have come to this, that we are trying to re-establish the confidence for Andhra, and all we want to see is to be a world-class capital being built in Andhra Pradesh, sir. And on the last this thing, before I end my speech, I would like to speak a couple of lines in Telugu also, sir. And this ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని కోసం నిరంతరమైనటువంటి పోరాటం చేసింది. అమరావతి ఒక శక్తివంతమైన పవిత్రమైనటువంటి నేల. అలాంటి అమరావతిలో ఎంతో మంది తాలూకా సహకారంతో, ఎంతో మంది తాలూకా త్యాగాలతో, ఎంతో మంది తాలూకా కష్టాలతో వాళ్ళందరూ కూడా సాక్రిఫైస్ చేసి, త్యాగాలు చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్దండరాయునిపాలెంలో రాజధాని అమరావతికి 2015లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చంద్రబాబు నాయుడు రానున్నారు. నీరు మట్టి ఉంచిన పవిత్ర ప్రాంతానికి వెళ్లి అక్కడ కొద్దిసేపు గడపనున్నారు. మంత్రులు, కూటమి పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉద్దండరాయునిపాలెంలో రైతులు, ప్రజలతో కలిసి సంబరాల్లో పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారం ఉద్దండరాయునిపాలెం నుంచి మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఉదండరాయపాలెంలో ఏదైతే 2015లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని మరి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు కూడా ఇటు వచ్చి ఇటు అమరావతిలో మొదట ఏదైతే ఉదండరాయపాలెంలో 2015 సంవత్సరంలో ప్రధాని మోడీ మట్టి నీరు తీసుకొచ్చిన శంకుస్థాపన ప్రాంతానికి చంద్రబాబు తీసుకున్నారు. నీరు మట్టి ఉంచిన పవిత్ర ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాసేపు గడపనున్నారు. అదేవిధంగా సీఎంతో పాటు ఇటు సీఎం సతీమణి భువనేశ్వరి కూడా రానున్నారు. అదేవిధంగా ఉదండరాయపాలెంలో రైతులు, ప్రజలతో కలిసి వాళ్ళు సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతికి పార్లమెంట్ లో ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ అఖండ దీపాన్ని కూడా వెలిగించనున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇటు అధికారులు అందరూ కూడా చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎస్పీ వకూల్ జిందాల్ ఐపీఎస్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే మొత్తం ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది అందరూ కూడా వచ్చి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్టలో ఉన్న కోదండ రామాలయ కళ్యాణోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు హైదరాబాద్ నుంచి నేరుగా ఇటు
హెలికాప్టర్ లో ఇటు నివాసానికి చేరుకొని 6 గంటలకు ఏదైతే ద్రౌపది ముర్ము మొత్తం కూడా పార్లమెంట్ లో సైన్ అయిపోయిన తర్వాత ఎవరైతే మొత్తం 6 గంటలకు ఉదండరాయి పాలెంలో ఉన్న రైతులందరితో కూడా సంబరాలు జరుపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ అఖండ జ్యోతిని కూడా వెలిగించనున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇటు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు అమరావతిని ఏకైక రాజధానిగా నిర్మించిన నేపథ్యంలో అమరావతి ఏకైక రాజధాని ఏదైతే ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. మొత్తం ఎన్డీఏ కూటమి నేతలందరితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఖచ్చితంగా 6 గంటలకు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని రైతులతో కూడా సంబరాలలో పాల్గొనేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడిచ్చల్ న్యూస్, ఉదండరాయపాలెం నుంచి. ప్రధాని నరేంద్ర మోడీతో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీల బృందం భేటీ అయింది. లోక్సభలో అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో లోకేష్ తో పాటు ఎంపీలు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మోడీని సాల్వతో లోకేష్ సత్కరించారు. ఈ సందర్భంగా కంగ్రాట్స్ అంటూ ఆయనను ప్రధాని అభినందించారు. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా లోకేష్ ఎంపీలు కలిశారు. సభలో బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని అమరావతిపై జగన్ ఇంకా విషయం చిమ్ముతున్నారని మంత్రి నారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మావిగన్ అనేది పిచ్చి ప్రతిపాదన అని తెలిపారు. ప్రజల్ని గందరగోళపరచడమే జగన్ ఎజెండా అని మండిపడ్డారు. ఉదండరాయనపాలెంలో అమరావతి శంకుస్థాపన ప్రదేశంలో పనులను ఆయన పరిశీలించారు. అమరావతికి చట్టబద్ధత లభించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. రాజధాని రైతుల పోరాటం నేడు ఫలించిందంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. సభలో కూడా బిల్ పాస్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉదండరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్న ప్రాంతాన్ని కూడా మంత్రి నారాయణ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి నారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, బిల్ పాస్ అయింది, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు ఒక పెద్ద పండగలాగా చేసుకుంటున్నారండి. అదే అమరావతిలో రైతు సోదరులు అయితే ఒక పెద్ద దీపావళి పండగలాగా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు నేను కూడా రైతు సోదరులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటానని ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఉదండరాయనపాలెంలో 2015లో గవర్నర్ భారత ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన స్థలానికి వస్తాను. అక్కడ అందరితో కలిసి ఆనందాన్ని పంచుకుంటానని రాబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశాము. వారు త్వరలో వస్తారు. వచ్చిన తర్వాత అందరితో కలిసి ఈ యొక్క ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతిలో ఇటు పార్లమెంట్ లో బిల్ పాస్, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి. కానీ వైసీపీ వాకౌట్ చేసింది, ఎలా చూస్తారు? అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలీదు. వాళ్ళలో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కటి చెప్తారు. వాళ్ళ పార్టీ అధినేత ఒకటి చెప్తారు. అసలు నిన్న పార్లమెంట్లో బిల్లు పెట్టారు, డిస్కషన్ జరుగుతుంది. డిస్కస్ జరిగే ముందు వాళ్ళ ఎంపీలతో మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి. పోయి నిన్న మళ్ళా కొత్త విషయాన్ని తీసుకొచ్చారు. 2019లో ప్రభుత్వం మారంగానే 3 ముక్కలు ఆటాడి 3 రాజధానులు అన్నట్టుగా నిన్న బిల్లు పాస్ అయిపోతుంది. రైతు సోదరులు ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు. 5 కోట్ల మంది ప్రజలు చూస్తూ టీవీలు చూస్తుంటే వాళ్ళ ఆనందాన్ని భరించలేక ఒక శాడోయిజంలో కొత్తగా ఇంకోటి తీసుకొచ్చారు. అది మచిలీపట్నం అని, విజయవాడ అని, గుంటూరుని. అందరూ నవ్వుతున్నారు. ప్రజలు ఎలా అంటున్నారంటే నవ్వుకుంటున్నారు. ఇదేంది ఒక్కో రోజు ఒక్కొక్క పిచ్చి తుక్కుల వ్యవహారం. ఈ టైంలో అంటే అక్కడ పార్లమెంట్లో ఏం జరగద్ది, బిల్లు పాస్ అవుదా లేదా జరగని, అయిన తర్వాత నేను చెప్పు అక్కడ బిల్లు పాస్ కాలేదు అప్పుడు నువ్వు మాట్లాడు. అలా కాకుండా బిల్లు జరిగే సమయంలోనే మాట్లాడి ప్రజలని భయభ్రాంతులు చేయడానికి చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవ్వరు కారండి. వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. గవర్నర్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. అటు కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా రైతు సోదరులకు ఏదైతే మాట ఇచ్చామో 2014-19లో ఆ మాట కట్టుబడి 2028 ఆగస్టుకి అమరావతి రాజధాని అన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే ఇప్పుడు మీరు ఎలా బిల్ అయితే పాస్ చేశారో ఆయన ఒకవేళ వచ్చిన తర్వాత బిల్ పాస్ చేసి మళ్ళీ పార్లమెంట్ పంపిస్తానని కూడా ఒక మాట చెప్పారు. ఆయన వచ్చే ప్రసక్తే లేదు, నెంబర్ 1. రెండోది ఏంటంటే మన రాజ్యాంగంలో పార్లమెంట్ ఏదైతే చేస్తుందో దానికి అనుగుణంగా మన రాజ్యాంగంలో ఉండేదంటే పార్లమెంటు ఏదైతే చట్టాలు చేస్తుందో దానికి అనుగుణంగానే పరిపాలన చేయాలా, మనం చట్టాలు చేసుకోవాలా. అందుకనే రైతు సోదరులు పార్లమెంట్ లో చేయించుకున్నారు. దానికనే నేను చేయడం జరుగుతుంది. ఈ అమరావతి రైతుల ప్లాట్లు ఎప్పటికల్లా పూర్తవుతాయి? అదేవిధంగా హెచ్ఓడి బిల్డింగ్స్ కానీ అవన్నీ ఎప్పటికల్లా పూర్తవుతాయి? రైతులకి లాటరీ దాదాపు అయిపోయింది. మొత్తం 30,000 మంది రైతులు ఉంటే వాళ్ళకి కావాల్సింది
600 ఎకరాలు మాత్రమే. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా నిన్న పార్లమెంట్ లో వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయలేదని అన్నారు. 600 చిల్లర ఎకరాలే. అది కూడా వాళ్ళకి లీగల్ ఇష్యూస్, బ్రదర్స్ మధ్య డిస్ప్యూట్, అది కూడా వాళ్ళకి తీరిపోతే కంప్లీట్ చేస్తారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు అమరావతి రాజధాని అమరావతిగా కూడా ఇప్పటికే ఏదైతే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఆంధ్రుల రాజధాని అమరావతిగా కూడా ఏకైక రాజధాని ఏదైతే మళ్ళీ జగన్ ఒక్కవేళ వస్తే కనుక పార్లమెంట్ లో బిల్ పాస్ చేసే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నారాయణ చెప్తారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్ తో లిఖిత, వీడియో న్యూస్, ఉదండరాయపాలెం నుంచి. రాజధాని అమరావతిపై కక్ష సాధింపు మానకుండా వైకాపాకు వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు రావని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తెలిపారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి మావిగనని ప్రతిపక్ష నాయకుడు అర్హత కూడా పొందలేని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. నగరంలోని మల్లికార్జునపేటలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రైతులు 33,000 ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని అన్నారు. వైసీపీ అధికారంలో భూములిచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేయటమే కాకుండా అమరావతి అభివృద్ధిని అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన అమరావతి రాజధానిపై అవాకులు చవాకులను పేలితే ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి మావిగన్ అని ప్రతిపక్ష నాయకుడు అర్హత కూడా పొందలేని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని అన్నారు. భారతీయ సిమెంట్ ధర 2018లో 280 ఉంటే ప్రస్తుతం 400కు పెరిగిందన్నారు. రాజధాని అమరావతిపై కక్ష సాధింపు మానకుండా వైపాకు వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు రావని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. అంటే మనం కన్నతల్లిని విమర్శించినట్టు ఇది ఒక ఆవేదనతో చెప్తున్న మాటలు. ఒక రాజకీయంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కాకుండా ఇవాళ నీ ప్రెస్ మీట్ చూస్తే ఏంటిరా అసలుకి మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నాడా, ఫ్రస్ట్రేషన్గా మాట్లాడుతున్నాడా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అతను? నేను చెప్తాను విలేకరుల ముందు, మీడియా ముందు చెప్తాను. నేను పెద్దగా చదువుకోలేదని, నాకున్న పరిజ్ఞానం కూడా నీకు లేకపోతే అలాగా. అమెరికా వెళ్ళి చదివించారు కదా మీ నాన్నగారు. ఇంత చులకనగా ఎవరైనా మాట్లాడతారా? ఒక వ్యక్తిని చులకనగా మాట్లాడడం వేరు, ఒక వ్యవస్థను చులకనగా మాట్లాడడం వేరు. ఒక వ్యవస్థని చులకనగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజకీయాలకు కూడా పనికిరావని చెప్తుంది. రాజకీయం అనేది ప్రజా శ్రేయస్సు కోసం కూర్చునే వ్యక్తి. వాళ్ళ మేనిఫెస్టో కానీ, వాళ్ళ పరిపాలన దక్షత కానీ అసలు నీకు అంకెలా తెలియట్లేదు. 33,000 ఎకరాలనేమో 50,000 ఎకరాలు అంట. నీలాగే ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టేవాడా? హైటెక్ సిటీ కట్టే వరకు కూడా ఫిలిం నగర్ దాటి ఒక్క కాంప్లెక్స్ కానీ, ఒక్క ఇల్లు కానీ, ఒక్క హోటల్ కానీ, కనీసం టీ తాగడానికి అంగడి కానీ ఉండేదా? నీలాగా ఆలోచిస్తే ఇవాళ హైదరాబాద్ ఎంత పెరిగింది? చంద్రబాబు నాయుడు గారు వేసిన బాటలోని మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర్ గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అదంతా డెవలప్ చేసుకుంటూ ఇవాళ పెద్ద వ్యవస్థనే ఇదైంది. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా. రాజధాని అంటే అసలు ఏమనుకుంటున్నాం? జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి 5 ఏళ్ల పరిపాలన, నీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా మాకు అక్కర్లేదని నీకు 11 సీట్లకి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. ఈ రాష్ట్రంలో ఇంత ఘోరంగా ఎక్కడ ఏ పార్టీ కూడా ఓడిపోవాలా ఎప్పుడూ కూడా. 94లో కూడా కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినాయి. కొంతమంది ఇండిపెండెంట్లుగా గెలిచారు. కానీ జగన్ అక్కర్లేదు ఈ రాష్ట్రానికి, చంద్రబాబు నాయుడు గారు కూటమి పరిపాలన కావాలి అని ఓట్లు వేసినటువంటి ఎన్నికలు 2024 ఎన్నికలు. చరిత్రలో నిలిచిపోయే ఎన్నికలు అవి.
అయినా సరే నీకు జ్ఞానోదయం రాలేదు. నీ పక్కనున్న వాళ్ళు 10 సంవత్సరాలు నీతో కలిసి ప్రయాణించిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినా సరే నీ జ్ఞానోదయం కాలేదు. నువ్వు చేసేది తప్పు అని నీ మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు బయటకు వెళ్తూ మాట్లాడిన మాటల వల్ల కూడా నీకు జ్ఞానోదయం కాలేదు. యువకులకి ఏ సందేశం ఇస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇవాళ అమరావతి గురించి అంత చులకనగా మాట్లాడుతున్నావు, రాజధాని గురించి అంత చులకనగా మాట్లాడుతున్నావు. ఓ వ్యక్తి గురించి మాట్లాడిన మాటలు కాదు, నువ్వు ఒక వ్యవస్థ గురించి మాట్లాడేవి. ఇవాళ ఒక వ్యక్తి వేరు, ఒక వ్యవస్థ వేరు. రాజధాని అంటే ఒక వ్యవస్థ. ఎవరు ముఖ్యమంత్రి అయినా రాజధానిలో ఉండి పరిపాలిస్తాడు. ఎవరికి ఏ పని ఉన్నా రాజధాని అంటారు. అలాంటి వ్యవస్థలను కించపరుస్తున్న రాజ్యాంగంలో అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్సభ మరియు రాజ్యసభలో పెట్టడంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి కూడా రాజధాని మార్చకుండా కూటమి ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత తెచ్చిందని అన్నారు. అమరావతిపై జగన్ మళ్లీ విషయం కక్కుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో రైతులు అనేక ఇబ్బందులు పెట్టిన జగన్ ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుందంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు. అమరావతిలో ఎక్కడ అవినీతి జరిగిందో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. అమరావతి పేరు ఎత్తే అర్హత జగన్ కు లేదంటున్న అమరావతి రైతులతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. అమరావతి ఏకైక రాజధానిగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన తర్వాత నిన్న లోక్సభలో పాస్ అయింది. ఇవాళ రాజ్యసభలో కూడా ఆమోద ముద్ర కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు ఉదండరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు కూడా రానున్నారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ మనతో పాటు కొంతమంది రాజధాని రైతులు ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటో మనతో మాట్లాడటానికి రాజధాని రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ లో అదేవిధంగా రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయింది. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. ఇలా ఒక పండగ వాతావరణంగా ఉంది. ఏదేమైనా కానీ బిల్లు బాబు గారిని మేము అడిగిన మొట్టమొదటి కోరిక ఇదేనండి. బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఒక చట్టం చేయండి, మాకు ఇటువంటి సైకోలు పొరపాటున ఎవడన్నా వచ్చినా కానీ మాకు ఇబ్బందులు కలుగుతాయి అనే ఉద్దేశం మీద మాకు బిల్లు తీసుకురావాలని కోరామండి. నిన్న మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో అడిగారండి రైతులకు న్యాయం చేయాలని. 5 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడండి రైతులకు న్యాయం? రైతుల మీద కేసులు పెట్టారు, మహిళలను డొక్కల్లో తన్నారు, జుట్టు పట్టుకొని లాగారు, అనేక రకాలుగా ఎంతో విమర్శలకు గురి చేశారండి. 2 సంవత్సరాలు కౌళ్ళు కూడా వేయలేదండి. మాకు కోర్టు చెప్పినా కానీ కౌళ్ళు లేదు. అమరావతిని ఎన్నో రకాలుగా ధ్వంసం చేశారండి. ఎన్ని ఏమైపోయినా కానీ ఈ రోజు మాకు ఒక పండగ వాతావరణంగా, ఒక చట్టంగా, ఒక రూపురేఖలుగా ఉండేయండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మావికి గన్నని ఏదో మాట చెప్పారు. మాకు అసలు ఆ మాట ఏందో మాకేం అర్థం కావట్లేదండి. ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఎక్కడ మచిలీపట్నమో ఎక్కడ విజయవాడ అండి. ఆల్రెడీ బాబు గారు విజయవాడ గుంటూరు జంట నగరాలే, హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లాగో విజయవాడ గుంటూరు అట్లాగే జంట నగరాలుగా డెవలప్ అవుతుందని దూరదృష్టితోటి ఇక్కడ మా రాజధానిగా రాష్ట్రంలో నడిబొట్టును పెట్టారండి. ఏది ఏమైపోయినా కానీ అమరావతి ఒక బంగారు బాతు లాంటిదండి. సెల్ఫ్ ఫైనాన్స్ అండి ఇది. దీంట్లో మిగులు భూమి అమరావతి అభివృద్ధి చెందిద్దండి. మాట్లాడితే ఎవరైనా కానీ రాష్ట్రం మొత్తం సొమ్ము తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అంటున్నారండి. అవన్నీ అపోహలండి. ఆమెకి ఇక్కడ వచ్చే ఫలసాయమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అన్ని కరెక్ట్గా ఉంటాయని చెప్పి నా ఉద్దేశం అండి. అదే విధంగా మీరు అనేక పోరాటాలు చేశారు, కానీ ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు? అసలు కౌలు రైతులు గత ఈ 12 నెలలుగా కౌలు అసలు ఏమి ఇవ్వట్లేదు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 2014లో ఏదైతే ఇచ్చిన రైతులకి ఇప్పటి వరకు ప్లాట్లు చూపించట్లేదని ఆయన ఆరోపిస్తారు. ఎలా చూస్తారు? ఏ రైతు ఒక్క రైతుని చూపించమనండి. ప్లాట్లు ఇవ్వలేదు, ఏం చేయలేదు అని చెప్పి ఒక్క రైతుని అనిపించమనండి. ఆయన అంటాం కాదు, మేము అంటున్నాము అమరావతి రైతులుగా. మీరు ఉన్న 5 సంవత్సరాల్లో ఎక్కడైనా డెవలప్ చేశారా? అమరావతిని ముంచాలని చెప్పి పాలవాగు, కొండవీటి వాగుని కనీసం పూడికి తీతలు కూడా తీయకుండా అనేక రకాలుగా ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా వాటర్ వానియకుండా బోట్లు నిలబెట్టేసి అమరావతిని ముంచాలని ఎన్నో కుట్రలు పడినారని. ఏది ఏమైపోయినా కానీ మీరు అమరావతి మహిళలు ఉసురు తగిలే మీకు 11 తోటి ఆగిపోయారు. అంత తప్పితే ఏమి లేదు. రైతులకు మీరేమి చేయలే. రైతులకు ఇవ్వాల్సిన కౌలు డబ్బులే మీరు ఇవ్వాలా. బాబు గారు వచ్చిన తర్వాత మాకు కౌలేశారు. సంవత్సరం నెల వాళ్ళకి ల్యాండ్లెస్ పీపుల్కి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయండి. ఏదేమైపోయినా కానీ బాబు గారు అనుకున్న మాట ప్రకారంగా మాకు ఇచ్చిన మాట ప్రకారంగా మాకు చట్టానికి
ఆగమేఘాల మీద చేశారండి. మాకు సంతోషంగా సంతృప్తిగా ఉందండి. సార్ ఇంకా ఏమేమి ఇప్పుడు ఆల్రెడీ చట్టబద్ధతలో కూడా అయిపోయింది, మీరు ఇంకా ఏమేమి అంటే మీకు ఇంకా రావాల్సినవి ఏమైనా? ఆల్రెడీ చంద్రబాబు గారు ఇల్లు కూడా ఇక్కడే కట్టుకొని ఉన్నారు, మీరు ఆ ప్రదేశవాసిగా ఇంకా మీరు ఇంకా ఏమేమి డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ చేసిన లేదండి, ఆయనకి మేము డిమాండ్ చేసింది ఏంటండి, ఆయనే మాకు చేస్తున్నారు అన్ని. ఇప్పుడు ఏదేమైపోయినా రైతులకు ఏం కావాల్సింది అన్ని అడుగుతున్నారు. 2027 సంవత్సరానికల్లా రైతుల ప్లాట్లు డెవలప్ చేసి అప్పచెబుతామని చెప్పి మొన్న అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. నారాయణ గారు చెప్పారు, బాబు గారు చెప్పారు. ఈ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఆయన గారే చెప్పారు. దాని ప్రకారం అయింది. రేపు ప్లాట్లు కూడా 2027కి టవర్స్లు కానీ మామూలుగా హైకోర్టు కానీ రైతుల ప్లాట్లు కానీ డెవలప్ అవుతాయని చెప్పి మేము పూర్తి నమ్ముకుంటూ ఉన్నామండి. సార్ అదే విధంగా వైసీపీ మినహా అందరూ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మీరు చేసిన పోరాటం ఫలితంగానే అమరావతి బిల్ వచ్చింది, కానీ వైసీపీ వాళ్ళు మాత్రం కేవలం మీ మీద ఆరోపణలు చేస్తారు. ఎలా చూస్తారు సార్? మా మీద ఆరోపణలు చేయటం ఏంటండి వాళ్ళు మమ్మల్ని అసలు అమరావతి అని పేరు పలకటానికే ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలండి. అధికారం లేనప్పుడేమో మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి అసెంబ్లీలో కూడా 30,000 ఎకరాలు కావాలని చెప్పి అన్ని రకాలుగా మాతో చెప్పి మా చేత భూములు ఇప్పించిన తర్వాత 3 రాజధానులను ఒక కపట నాటకం ఆడి మమ్మల్ని నట్టేడు ముంచాడండి. మాసుపిచ్చాడు. అదేమంటే ఒక కులముద్ర వేసాడు ఇక్కడ. ఇది ఎస్సీ కాన్వర్సేషన్ అండి. ఏది ఏమైపోయినా కానీ అవన్నీ బాబు గారు ఏంటంటే అభివృద్ధిని చూశారు, కానీ వాళ్ళు చేసే కుట్రల్లో కుతంత్రాలను అవన్నీ చెప్పలేకపోయారండి. ఏదేమైపోయినా కానీ అమరావతికి ఒక చట్టము ఒక రూపురేఖలు వచ్చినాయి. చాలా సంతోషకరంగా ఉందండి. ఇప్పుడు 6ంటికి చంద్రబాబు దంపతులు వస్తున్నారు, వాళ్ళతో పార్టిసిపేట్ చేయడం ఎలా ఉంది? మహిళలు కానీ అమరావతి రైతులు కానీ మహిళలు కానీ బాబు గారితో సంతోషంతో పంచుకోవడానికి మేము ఆనందంగా ఉందండి మాకు. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతిని ఏకైక రాజధానిగా కూడా ఇటు గత 5 సంవత్సరాలు ఏదైతే తమ పోరాటం చేశామో అదేవిధంగా మహిళా రైతుల పోరాటం ఫలితంగానే అమరావతి ఏకైక రాజధాని అని కూడా రైతులు చెప్తున్నారు. అమరావతి పేరు పలకటానికి జగన్ కు అర్హత లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అమరావతి నుంచి. అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం రాష్ట్రానికి కీలక మైలురాయిగా నిలిచిందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినక తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతికి ఏకైక రాజధానిగా బలోపేతం చేసే దిశగా కేంద్రం స్పష్టత ఇచ్చిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడుల ఆకర్షణకు ఇది దోహదపడుతుందని, అమరావతి పనులు వేగవంతంగా అవుతాయని చెప్పారు. రైతుల హామీలు నెరవేరుతాయని పేర్కొన్నారు. ఒకే రాజధాని విధానం ద్వారా పరిపాలనలో స్పష్టత, సమగ్రత వస్తుందని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఇది కీలక అడుగని తెలిపారు. 2019-24 మధ్యన ఏదైతే చట్టంలో ఉన్నటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అవసరమైన సవరణలు చేసి మంచి మార్గంలోకి తీసుకువెళ్ళవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, నాటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కల ఆటాడి ఏ విధంగా కోర్టులో కూడా ఆయన శృంగభంగం పొందారో మనందరికీ తెలుసు. ఇవాళ పార్లమెంట్లో ఏదైతే అసెంబ్లీ ఆమోదించినటువంటి తీర్మానం ఏదైతే ఉందో దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడితే ఆ బిల్లుకి ఏదైతే ఇట్లాగా అమెండ్మెంట్కి కావాల్సినటువంటి బిల్లుని పెట్టి అమెండ్మెంట్ చేసి చట్ట సవరణ చేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందేమో జగన్మోహన్ రెడ్డి గారికి. మొత్తం కూడా ఆయన మనసులో ఉన్నటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా మరొకసారి ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి విషయాన్ని చిమ్మారు. ఆయన స్వాగతిస్తారేమో, కనీసం గతంలో చేసినటువంటి తప్పుల్ని సవరించుకుంటారేమో అనుకుంటే ఆయన తద్విరుద్ధంగా ఈరోజు ఒకవైపు పార్లమెంట్లో అసెంబ్లీలో చేసిన తీర్మానానికి ఆమోదం తెలుపుతూ పార్లమెంట్లో అవసరమైన సవరణలు చేస్తున్న నేపథ్యంలో అదే సమయంలో వచ్చి ఇంకా మళ్ళీ ప్రజల్ని మాయ చేయాలి, మభ్యపెట్టాలి, అబద్ధాలు అసత్యాలతోటి ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం. ఈయన పరిపాలన 2019-24 మధ్య ప్రజలు ఒక అనుభవాన్ని చూశారు. ఇంకా ఈయన మాటలు నమ్మేటటువంటి పరిస్థితి వాళ్ళు స్పష్టంగా లేదు ఆంధ్రప్రదేశ్లో అని నేను తెలియజేస్తూ ఉన్నాను. అసెంబ్లీలో చేసినటువంటి డ్రామా అంటాడు తీర్మానాన్ని. ఏమాత్రము కనీస అవగాహన ఉన్నా, లేకపోతే అవగాహన ఉన్న వ్యక్తుల ద్వారా సమాచారాన్ని తెప్పించుకొని జ్ఞానాన్ని పెంచుకునేటటువంటి పని జగన్మోహన్ రెడ్డి చేయలేదని స్పష్టంగా కనపడతా ఉంది. ఏదైతే 3 రాజధానులని 3 ముక్కలాట నాటకం తెరలేపినప్పుడు స్వయాన నేను 8 ఫిబ్రవరి 2020 ఒక
ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ అప్పటికే ఒక నెల ముందు మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని, రాజధానికి సంబంధించిన వ్యవహారాన్ని, రాజ్యాంగపరమైన అంశాలు, విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యయం, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని లోతుగా అధ్యయనం చేసినప్పుడు స్పష్టంగా ఒక మాట జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ అన్నాడు, రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాజధాని అనేటటువంటి పదం లేదు అంటూనే రాజధానిని నిర్ణయించుకునేటటువంటి హక్కు రాష్ట్రానికి మాత్రమే ఉంది అనేటటువంటి మాట మాట్లాడారు. రాజ్యాంగంలోనే లేనప్పుడు రాష్ట్రానికి హక్కు ఏ విధంగా ఉందని మాట్లాడగలడు? అంటే రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవటంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ఉదయం 9 గంటలకు యాగశాల నందు వైదిక కమిటీ అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణాహుతితో ఉత్సవాలకు పరిసమాప్తం పలికారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ఉదయం 9 గంటలకు యాగశాల నందు వైదిక కమిటీ అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణాహుతితో ఉత్సవాలకు పరిసమాప్తం పలికారు. నూతన యాగశాల నందు నిర్వహించిన ఈ పూర్ణాహుతి కార్యక్రమంతో ఈవో సేనానాయక్, ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ, స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ పాల్గొన్నారు. వేద పండితులు వేద మంత్రాల నడుమ హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ఋత్వికులు కృష్ణానదిలో ఉత్సవమూర్తులకు స్నానాలు, ధ్వజారోహణ కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఆది దంపతుల జల విహారాన్ని భక్తుల సమక్షంలో నిర్వహిస్తారు. ఈ రోజు సాయంత్రం 8:30 పుష్పయాగంతో ఉత్సవాలు సమాప్తమవుతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చరిత్రలో మరో కీలక ఘట్టం, అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం. ఉద్దండరాయునిపాలెంలో 2015లో ప్రధాని మోడీ శంకుస్థాపన. నీరు మట్టి ఉంచిన పవిత్ర ప్రాంతానికి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ కూటమి ఎంపీల భేటీ. బిల్లు ఆమోదంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన లోకేష్. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.